వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. చాలామంది మనకి గచ్చిబౌలిలో 4000 స్క్వేర్ ఫీట్ అంటే 4 BHK ఫ్లాట్ అనేది చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య. అంటే ఎక్కువ మనకు అన్ని 2500 నుంచి 6000 వరకే మ్యాక్సిమం అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఒక ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చింది. అంత ఇంటీరియర్ చేసి ఉంటుంది, చాలా బాగుంటుంది నీట్గా ఫ్లాట్. మనం ఈ ఫ్లాట్ షూట్ చేయడానికి వచ్చాం. ఇది 4 BHK ప్లస్ సర్వెంట్ రూమ్ అనేది ఉంటుంది. చూడండి, ఇవి వచ్చేసి మనకి లిఫ్ట్ ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇవి 2 లిఫ్ట్స్ అనమాట. ఇది కామన్ ఏరియా. మనకి ఇవి ఫ్లోర్కి 3 ఫ్లాట్లు ఉంటాయి. మీకు ఇక్కడ సర్వెంట్ లిఫ్ట్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. డ్రైవర్స్ కానీ ఇది వర్కర్స్ ఎవరైనా వచ్చేది అవి అయితే రెసిడెన్షియల్ ఓనర్స్ లిఫ్ట్. ఇదంతా కామన్ ఏరియా చూడవచ్చు. ఇలా ఉంటుంది కామన్ ఏరియా. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను. వీడియోలో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడవచ్చు, మన మెయిన్ డోర్ కూడా ఆల్మోస్ట్ 7 ఫీటే ఉంది. ఇలా మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాక చూడవచ్చు, ఆల్మోస్ట్ ఇది 5 to 6 ఇయర్ ఆ బిట్వీన్లో ఉన్న వాళ్ళే చూడండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 4000 SFT అబవ్ ఉంటుంది. ప్రైస్ అనేది అది ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ 5 or 6 ఉంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషను, ఇది లగ్జరీ ఫ్లాటు. మీకు 6 CR 5 CR ఆ రేంజ్లో ఉన్న వాళ్ళే చూడండి. చాలామంది రేట్లు తగ్గినాయి అనుకుంటున్నారు. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను చాలా వీడియోస్లో మీకు లాక్డౌన్ నుంచి చెప్తున్నాను. మీరు ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ కానీ చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్గా మనం ఇక్కడ షూ ర్యాక్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళైతే సపరేట్గా ఇది ఎక్కడ పెట్టారు షూ ర్యాక్ చూడవచ్చు. లేదనుకుంటే ఈ షూ ర్యాక్ తీసేసుకుంటే ఇది స్టడీ రూమ్ లాగా, ఆఫీస్ చిన్న ఏదైనా వర్క్ చేసుకోవడానికి పిల్లల స్టడీకి కూడా బాగుంటుంది. ఆ షూ ర్యాక్ తీసుకొచ్చి ఏదైతే ఉందో ఇది ఇక్కడ పెట్టవచ్చు. కరెక్ట్గా సరిపోతుంది. చూడండి బాగా సెట్ అవుతుంది ఇక్కడ ఉంటే. అంటే అప్పుడు ఈ ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా యూజ్ అవుతుంది. చూడవచ్చు, ఇది ఒక బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్. మనం వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది వెంటిలేషన్. మీకు అది కూడా చూపిస్తాను నేను. ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రాజెక్ట్ నేమ్ అనేది దయచేసి మీరు అడగొద్దు. మనం ఏదైతే వీడియోలో మెన్షన్ చేస్తామో అదే. ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ కాకూడదు. మళ్ళీ మీరు అడిగినప్పుడు ఒకవేళ మనం చెప్పకపోతే మీరు ఫీల్ కాకూడదు అని చెబుతున్నాను. ఎందుకనంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇవి చూడవచ్చు. మనకి ఇటు సెల్ఫ్లు, ఇవి సెల్ఫ్లు. మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ మిర్రరు ఆపోజిట్లో. ఎందుకు అడగొద్దు అంటున్నానంటే మన ఈ ఒక్క ప్రాపర్టీ మీరు ఏదైతే వీడియో ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ ఒక్క ప్రాపర్టీ మనం చూపించండి. మల్టిపుల్ ప్రాపర్టీ అనేది చూపిస్తాం. మీ బడ్జెట్లో ఒక 5-10 సెట్ చేసి అన్నీ చూపిస్తాం. కాబట్టి పర్టికులర్ ప్రాపర్టీ గురించి అందుకనే పూర్తి డీటెయిల్స్ మనం మీ బడ్జెట్ లొకేషన్ చెప్తాను. గచ్చిబౌలి అని చెప్పాను. చూడండి, మనకు వ్యూ కూడా చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వ్యూ సూపర్ ఉంటుంది. గార్డెన్ వ్యూ. ప్రతి హాల్కి బెడ్రూమ్ కూడా మ్యాక్సిమం చుట్టూ వెంటిలేషన్ ఉన్నట్టు ఉంటుంది. మీకు ప్రతిదీ చూపిస్తాను నేను. చూడండి, ఓకే. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూపిస్తాం కాబట్టి పర్టికులర్ ప్రాజెక్టు డీటెయిల్స్ అనేది అందుకే మనం ఇవ్వట్లేదు. సీరియస్గా మీరు చూడటానికి విజిట్కి వచ్చినప్పుడు కంపల్సరీగా నేను ఇస్తాను. మళ్ళీ మనం ఇలా స్టార్ట్ అయితే ఇక్కడ పౌడర్ రూమ్ అనేది ఒకటి ఇచ్చారు. ఇది 4 బెడ్రూమ్స్ ఫ్లాటు. 4 బెడ్రూమ్స్కి 4 బాత్రూమ్స్ ఉంటాయి. ప్లస్ మనకి పౌడర్ రూమ్ అనేది ఇది ఎక్స్ట్రా ఉంటుంది. చూడవచ్చు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, మనం ఇక్కడ హాల్లోకి వచ్చాం. ఇది వచ్చేసి మనకి హాల్లో చూడవచ్చు. అలాగే మనకి రైట్ సైడ్లో కూడా లివింగ్ ఏరియా అనేది ఉంది. చూడండి, ఇక్కడంతా మిర్రర్తోనే సెట్ చేశారు. అంతా మిర్రరే, గ్లాస్ అన్నమాట. మీకు ఇటు అనేది వాల్పేపర్ ఇటు ఇచ్చారు. చూడండి, ఇది వాల్పేపరు. మీకు ఇది కూడా సిట్టింగ్ ఏరియా. మీకు అక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు కాబట్టి మీకు అటు సైడ్ కూడా హాల్ వస్తుంది. మనం ఇలా చూసుకుంటే ఇది మనకి విండో. మీకు ఎందా చెప్పినట్టు ఇటు నుంచి కూడా మీకు స్విమ్మింగ్ పూల్ వ్యూ, గార్డెన్ వ్యూ అనేది మనకి కనపడుతుంది. చాలా బాగుంటుంది.
అంటే ఒక వ్యూ అనేది అంటే ఫ్లాట్లో మ్యాక్సిమం చూసేది ఏంటి అని అంటే వెంటిలేషను వ్యూ. చూడండి ఇది మనకి టీబీ యూనిట్. ఇది మనకు 4 BHK ప్లస్ సర్వెంట్ రూమ్ అండి. గమనించండి 4000 అబోవ్ స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్, చాలా బాగుంటుంది. చూడవచ్చు ఇది కిచెన్ అండి. కిచెను ఓకే, ఇది కిచెను. మనం వస్తే మీకు బాల్కనీ మనకి హాల్లో ఇటు నుంచి కూడా బాల్కనీ ఉంటుంది. అది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ నుంచి వచ్చే బాల్కనీ అది. ఓకే, ఇలా వెళ్తే మనకి ఇదంతా వాష్ ఏరియా చూడండి ఎంత పెద్దది ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియా. ఇక్కడే మనకి సర్వెంట్ రూమ్ ఉంటుంది. ఇది సర్వెంట్ రూము. ఈ సర్వెంట్ రూములు మనకు మనకు ఫ్లాట్లోకి ఎంటర్ కాకుండా వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఇది సర్వెంట్ రూము, వాళ్ళకి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఈ రూమ్ ఎదురుగానే ఇది మనకంటే మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చే పని లేకుండా వాళ్ళు ఇలా రావచ్చు. ఇలా సైడ్ నుంచి వచ్చేస్తారు. చూపిస్తాం మీకు. ఇలా వచ్చి ఇందాక మన వీడియో స్టార్ట్ చేసింది ఇక్కడ మనకి ఇక్కడ లిఫ్ట్ ఉంది సైడ్లో. ఈ లిఫ్ట్ దగ్గరికి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అటు ఉంటుంది. వర్కర్స్ సర్వెంట్ వాళ్ళు ఇటు నుంచి ఒకవేళ ఏదైనా పన్నెండు బయటికి వెళ్ళినా ఇలా ఎంటర్ అవ్వచ్చు వీళ్ళు. ఓకే, మనకి ఇక్కడే ఈ సర్వెంట్ రూమ్ పక్కనే చూడవచ్చు. మనం ఏదన్నా ఇంట్లో చెత్త అనేది ఏదన్నా వేయాలి అని అంటే దీంట్లో వేయచ్చు. ఇక్కడ చూడవచ్చు డ్రై, వెట్. చూడండి గార్బేజ్. ఓకే, ఇక్కడ వేసేయచ్చు అనమాట. వర్కర్స్ ఇక్కడ వాళ్ళే ఇటు నుంచి వచ్చి ఇక్కడ వేసేస్తారు. చూడండి మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. ఇప్పుడు దాకా మనం చూసింది ఒకే ఒక బెడ్రూము, ఇంకా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. చూడండి మీకు పిన్ టు పిన్ మీకు అర్థం కావాలి, టైం వేస్ట్ కాకూడదు, మీ రిక్వైర్మెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారని చూపిస్తున్నా. మనకి ఏసీలకి ఎక్కడైనా కానీ అవుట్లెట్ అనేది బయట ఉంటుంది. ఇది చూడవచ్చు, దీనికి సపరేట్గా డోర్ ఇచ్చారు, లాక్ ఇచ్చారు. చూడండి ఇది ఓన్లీ ఏసీ సంబంధించింది. ఒకటే ఒకటి అవుట్లెట్ ఉంటుంది, బిగ్ అవుట్లెట్. దీన్ని బట్టి మనం 4, 5, 6 ఎన్ని ఏసీలు కావాలంటే అన్ని ఏసీలు అన్నీ ఫిట్ చేసుకోవచ్చు. అన్నీ వచ్చి ఈ ఒక్కదానికి కనెక్ట్ అవుతాయి. చూడండి అంటే ఏసీ వర్కర్స్ వచ్చినా కానీ వర్క్ చేసే విషయంలో ఇబ్బంది లేకుండా కూడా మనకి సపరేట్గా ఫ్లాట్లోనే ఇచ్చారనమాట ఆ కనెక్టివిటీ అనేది. చూడండి ఇది ఒక బెడ్రూము, ఇది సెకండ్ బెడ్రూమ్. మీకు చూపిస్తున్న దాంట్లో సెకండ్ బెడ్రూమ్ ఇది. చూడండి ఫ్లాట్ అయితే ప్రతి బెడ్రూమ్ కూడా వుడెన్ టైల్స్ అనేది వేయటం జరిగింది. గమనించండి మీరు, ప్రతి బెడ్రూమ్ కూడా వుడెన్ టైల్సే వేసారు వీళ్ళు. ఇది టీవీ యూనిట్. ఓకే, ఇది వచ్చేసి మీకు ఇందాక అక్కడ చూపించినట్టు ఈ బెడ్రూమ్ వ్యూ కూడా స్విమ్మింగ్ పూల్ ప్లస్ గార్డెన్ వ్యూ అనేది ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడికి వచ్చినట్టయితే ఈ కబోర్డ్స్, ఇది కబోర్డ్స్. ఇటు సైడ్ మీకు డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇచ్చారు. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. చూడండి ఓకే, మనం సెకండ్ బెడ్రూమ్ చూసాం. అలాగే ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు ప్రతి బెడ్రూమ్ కూడా మీరు గమనించండి వెంటిలేషన్ విషయంలో ఎలా ఉంటుంది అనేది. ఇది మనకి ఇక్కడ చూడవచ్చు మిర్రర్ ఇచ్చారు. ఇది బాల్కనీ బెడ్రూమ్ సంబంధించి మీకు వెంటిలేషన్ చూడండి. అంటే ఆల్మోస్ట్ ఏ ఫ్లాట్ అయినా ఎక్కడైనా మళ్ళీ హాల్లో కనెక్టివిటీ మీకు కింద స్టార్టింగ్లో చూపించినట్టు చూడండి. ఇక్కడ వెంటిలేషన్ చూడండి. ఏ ఫ్లాట్ అయినా ఒక 2 బెడ్రూమ్లు మహా అయితే ఏదన్నా ప్లస్ ఉంటే 3 బెడ్రూమ్లే మనకి వెంటిలేషన్ వైజ్గా బాగుంటుంది. ఇది చూడండి మీకు ఏ బెడ్రూమ్ చూసినా వెంటిలేషన్ ఆల్మోస్ట్ కార్నర్ ఫ్లాట్ లాగా ఉంటుంది. అలా డిజైన్ చేశారన్నమాట ఈ ప్రాజెక్టు.
చూడండి, ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో మీకు టబ్ ఇచ్చారు. ఓకే, ఈ టబ్ వేయడం జరిగింది. ఎంత కబోర్డ్స్ మీకు అంత కబోర్డ్స్ మీకు స్ట్రైట్లో మిర్రర్ ఇచ్చారు, గ్లాసు. ఓకే, ఇది థర్డ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కదా. ఇంకొక బెడ్రూమ్ ఉంది మనకి, ఫోర్త్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మనకి స్ట్రైట్లో ఉన్నది, ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూడవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా మీకు వుడెన్ టైల్స్ అనేది ఇచ్చారు, ఈ కబోర్డ్స్. ఓకే, వీళ్ళు ఈ బెడ్రూమ్ ఇలా ఒక ఆఫీస్ రూమ్లా సెట్ చేసుకున్నారు. వద్దనుకుంటే మీరు బెడ్రూమ్లా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఇది రిమూవ్ చేసి వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా ఇక్కడ ఇలా కూడా బెడ్ మీకు ఎలా కావాలంటే అలా దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. మీకు ఇటు సైడ్ ఈ బెడ్రూమ్ కూడా చూసినట్టయితే మీకు ఈ విండో నుంచి ఆల్మోస్ట్ వెంటిలేషన్ వస్తుంది. చూడండి, ఫాల్ సీలింగ్. లొకేషన్ అయితే సూపర్ లొకేషను, ప్రాజెక్టు లగ్జరీ ప్రాజెక్టు. మీరు ఇటు చూసినట్టయితే ఇది అటాచ్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్ సంబంధించి ఇది అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇది మన కబోర్డ్స్. మీకు ప్రతి అటాచ్ బాత్రూమ్ దగ్గర ఇలా బిగ్ మిర్రర్ అనేది ప్రతి చోట ఇచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇటు సైడ్ కబోర్డ్స్ ఆపోజిట్లో మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది డీటెయిల్స్. ఇది మనకి 4 BHK 4 అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి, ఒకటి కామన్ బాత్రూమ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, కింద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ.